హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి వన్ ఆఫ్ ది ప్రీమియం ల్యాప్టాప్. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాలు నా ల్యాప్టాప్ టెస్టింగ్లో ఒక ల్యాప్టాప్ని చేతిలోకి తీసుకోగానే నాకు పర్సనల్గా కొనుక్కోవాలనిపించిన ల్యాప్టాప్ అనమాట ఇది అఫ్కోర్స్ ఈ వీడియో మనం లెనోవో అండ్ ఇంటెల్తో కొలాబరేట్ చేస్తున్న వీడియో. ఇది వచ్చేసి లెనోవో యోగా స్లిమ్ 7i RI ఎడిషన్. ఫీఫా వరల్డ్ కప్ ఉంది కదా 26th, ఆ ఎడిషన్ అనమాట. ఇక్కడ మీకు ఫీఫా బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది. సో ఈ వీడియోలో డీటెయిల్గా దీని గురించి అయితే నేను చెప్తాను. ఇందులో వచ్చేసి డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. ఇందులో మనకి చూసినట్లయితే ఇంటర్ కోర్ అల్ట్రా X9 సిరీస్ 3 ప్రాసెసర్ కూడా యూజ్ చేసిన వేరియంట్లు అయితే ఉన్నాయి. మన దగ్గర ఉన్నది వచ్చేసి అల్ట్రా 7 వేరియంట్. డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా మజా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్లీ బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం బాక్స్లో వచ్చేసి మనకి 68 వాట్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. పవర్ కార్డ్ ఉంటుంది, ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది, అండ్ ఫైనల్గా ల్యాప్టాప్ ఇదే మీకు చూడొచ్చు. చూడడానికి స్టైలిష్ అంటే స్టైలిష్, చాలా అట్రాక్టివ్ డిజైన్. అసలు స్లిమ్ కూడా చాలా స్లిమ్గా ఉంటుంది. 13.9 mm ఉంటుంది అన్నమాట. చాలా స్లిమ్గా ఉంటుంది. అండ్ ప్రీమియర్నెస్ ఎక్కడ చూసినా సరే ఓవర్లోడ్ అయి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకి లెనోవో బ్రాండింగ్ ఉంటుంది. టాప్లో RI ఎడిషన్ అనేది ఇచ్చారు. అఫ్కోర్స్ ఇది ఫీఫా 2026 ఫీఫా వరల్డ్ కప్ వేరియంట్ కాబట్టి ఫీఫాది ఇక్కడ లోగో అయితే మనకి చూడడానికి అయితే ఉంది. ఓవరాల్ చూడడానికి మాత్రం స్లిమ్ అండ్ స్లీక్, అట్రాక్టివ్, క్రేజీ లుక్ ఉంటుంది. అండ్ బెజల్స్ కూడా స్క్రీన్ బెజల్స్ వెరీ స్లిమ్ స్క్రీన్ బెజల్స్. చూడడానికి మోస్ట్లీ మీకు స్క్రీనే కనిపిస్తుంది అన్నమాట. బెజల్స్ అనేది వెరీ నారో అని చెప్పుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ డిజైన్లో భాగంగా వెంటిలేషన్ విషయానికి వస్తే బాటమ్ ఎయిర్ ఇంటెక్ ఉంటుంది. ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మెయిన్ ఇక బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది మెగ్నీషియం అల్యూమినియం అలా అయితే యూజ్ చేశారన్నమాట. మెటీరియల్ అనేది పట్టుకున్నప్పుడు మాత్రం బేసిక్గా మెటల్ ల్యాప్టాప్స్ మనం చాలా చూస్తుంటాం, బట్ ఈ మెటల్ ల్యాప్టాప్ పట్టుకున్నప్పుడు వచ్చే ఫీల్, నేను చెప్పాను కదా, చేతిలోకి ల్యాప్టాప్ తీసుకోగానే కొనాలి అనిపించింది అంటే 2 థింగ్స్ ఇక్కడ. ఒకటి ఈ ఫీల్ అనమాట, పట్టుకున్నప్పుడు ఆ ప్రీమియంనెస్, అసలు ఆ సాఫ్ట్నెస్ ఏదో రబ్బర్ పట్టుకున్నట్టు ఉంటుంది, క్రేజీ ఫీలింగ్ ఉంది. సెకండ్ థింగ్ వచ్చేసి దీని వెయిట్ లెస్ దాన్ కిలో, అంటే 1 kg కంటే తక్కువ, 975 grams వెయిట్తో వస్తుందన్నమాట. దీని యొక్క అల్ట్రా లైట్ వెయిట్ అనమాట. ఇక ఆ తర్వాతకి హింజ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం టాప్ నాచ్. ఎక్కడ మీకు ఇష్యూ ఉండదు, ఎక్కడ ఆగాలంటే అక్కడ ఆగుతుంది మీకు. క్రేజీ హింజ్ క్వాలిటీ ఉంటుంది. హింజ్లో నేను ఎక్కడ ఇష్యూ అబ్జర్వ్ చేయలేదు. అండ్ బాడీ ఫ్లెక్స్ కూడా లేదు. వెరీ మినిమల్ బాడీ ఫ్లెక్స్ కానీ, మీకు స్క్రీన్ ఫ్లెక్స్ కానీ వెరీ మినిమల్గా ఉంది. సో ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ వైజ్గా, డిజైన్ వైజ్గా టాప్ నాచ్, అల్ట్రా ప్రీమియంనెస్ అనేది మీకు ఇందులో అయితే బరాబర్గా తెలుస్తుంది. అండ్ పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం టోటల్గా మనకి 3 Thunderbolt 4 పోర్ట్స్ అయితే ఉంటాయి. అండ్ పవర్ బటన్ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఫిజికల్ ప్రైవసీ షట్టర్ మనకి ఏదైతే వెబ్ కెమెరా ఉంటుందో దానికైతే ఉంటుందన్నమాట. కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం కీస్ ఫినిష్ మాత్రం చాలా రబ్బరైజ్డ్గా, చాలా సాఫ్ట్గా ఉంది. ఆ ఫీడ్బ్యాక్ కూడా సాలిడ్ ఫీడ్బ్యాక్ అవుతుంది మీరు టైప్ చేసేటప్పుడు. అఫ్ కోర్స్ ఇట్స్ బ్యాక్ లైట్ కీబోర్డ్ అనమాట. సో మీరు బ్యాక్ లైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ డెడికేటెడ్ కోపైలట్ బటన్ కూడా మనకి ఇందులో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్ మల్టీమీడియా ఫంక్షనల్ బటన్స్ ఏవైతే ఉంటాయి, లైక్ వాల్యూమ్ కంట్రోల్, బ్రైట్నెస్ కంట్రోల్, రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ టాప్లో ఫంక్షన్ బటన్స్లో అయితే ఇచ్చారన్నమాట. ఓవరాల్గా కీబోర్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ట్రాక్ ప్యాడ్ కూడా చాలా ప్రెసైజ్గా ఉంది. గ్లాస్ ట్రాక్ ప్యాడ్, సూపర్ ప్రీమియం ట్రాక్ ప్యాడ్ అయితే మనకి యూజ్ చేశారు. ట్రాక్ ప్యాడ్లో నేను నాట్ ఈవెన్ సింగిల్ ఇష్యూ అయితే నోటీస్ అయితే చేయలేదు. అండ్ వన్ ఆఫ్ ది మేజర్ సెల్లింగ్ పాయింట్ ఇందులో డిస్ప్లే. ఇందులో వచ్చేసి మనకి 14 inches 2.8K రెజల్యూషన్తో వచ్చే POLED డిస్ప్లే అయితే యూజ్ చేశారనమాట. ఇది టచ్ స్క్రీన్ 10 point మల్టీ టచ్ స్క్రీన్ అనమాట. సో సూపర్ సెన్సిటివ్గా ఉంది. యూజ్ చేసేటప్పుడు మాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా ప్రీమియంగా ఉంది. అండ్ అఫ్ కోర్స్ టచ్ స్క్రీన్ కాబట్టి దీనికి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. సో అఫ్ కోర్స్ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు డ్యూరబిలిటీ పరంగా. అండ్ ఆ తర్వాత మనకి 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీరు యూజ్ చేసేటప్పుడు స్మూత్ ఫీలింగ్ ఉంటుంది. ఎస్పెషల్గా స్క్రోల్ చేసేటప్పుడు కానీ, మీరు UIలో నావిగేట్ అయ్యేటప్పుడు కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా స్మూత్ ఫీడ్బ్యాక్ అయితే ఉంటుంది. బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం పీక్ బ్రైట్నెస్ మీకు 1100 nits వస్తుంది. సో అంత అవసరం లేదు. ఇందులో 50% బ్రైట్నెస్ కూడా నాకు చాలా ఎక్కువ అనిపించింది. అంత బ్రైట్ ప్యానల్ అయితే మనకి ఇందులో చూడడానికి అయితే ఉంది. 16:10 రేషియోతో వస్తుంది కాబట్టి మీకు కంటెంట్ ఏరియా ఎక్కువ ఉంటుంది. అండ్ కలర్ యాక్యురసీ దీని గురించి మాట్లాడుకుంటే మాత్రం 100% DCI-P3తో వస్తుంది. సో దట్ మీరు కలర్ యాక్యురసీని మీరు ఈ డిస్ప్లే ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. లైక్ ఏదన్నా ప్రాపర్ కలర్స్ వస్తున్నాయా లేదనేది ఫోటోషాప్ ఇట్లాంటి వాటిని మీరు ఆరామ్సే యూస్ అయితే చేయొచ్చు. అండ్ డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే డాల్బీ విజన్తో వస్తుంది. అండ్ ట్రూ బ్లాక్ 1000 సర్టిఫికేషన్తో వస్తుందన్నమాట. డాల్బీ విజన్ కంటెంట్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం టాప్ నాచ్, ఎక్కడ నాకు కాంప్రమైజ్ అయితే చూడడానికి అయితే లేదు. అండ్ స్పీకర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందనేది ఒకసారి మీరు వినండి. సో విన్నారు కదా, ఎలా ఉందనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇక మెయిన్ థింగ్ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం
ఇది మనకి పవర్డ్ బై ఇంటెల్ ప్రాసెసర్ అనమాట. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 355 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మనకి మ్యాక్స్ క్లాక్ స్పీడ్ 4.7 GHz ఉంటుంది. 8 కోర్స్ ఉంటాయి, 8 థ్రెడ్స్ ఉంటాయి. 8 కోర్స్లో మనకి 4 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి, మిగతాయి ఎఫిషియెంట్ కోర్స్ అయితే ఉంటాయి అనమాట. సో దట్ పర్ఫార్మెన్స్ కోర్స్ అంటే ఏంటంటే మీకు వెరీ హెవీ టాస్క్లు ఏవైతే ఉంటాయో లైక్ రెండరింగ్ కానీ స్మాల్ హెవీ టాస్క్లు కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పర్ఫార్మెన్స్ కోర్స్ తీసుకుంటాయి. సో అవి కాకుండా మీకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ టాస్క్లు కానీ చిన్న వర్క్స్, లైటర్ వర్క్స్ అన్ని మనకి ఈ ఎఫిషియెంట్ కోర్సులు, లో పవర్ ఎఫిషియెంట్ కోర్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఆ చిన్న టాస్క్లు చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎవ్రీ టైం పర్ఫార్మెన్స్ కోర్స్ యాక్టివేట్ అవ్వవు కాబట్టి బ్యాటరీ బ్యాకప్ చాలా ఎక్కువగా వస్తుంది. అఫ్ కోర్స్ వీళ్ళ క్లైమ్ మీకు తెలుసు కదా, 25 hours అయితే క్లైమ్ చేశారు బికాస్ ఆఫ్ దట్ ప్రాసెసర్ అనమాట. ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి బ్యాలెన్స్డ్ బ్యాటరీ బ్యాకప్ రావడానికి అయితే మనకి ప్రాసెస్ చాలా యూస్ అయితే అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇందులో మనకి డెడికేటెడ్గా ఎన్పీ ఉంటుంది, అప్ టు 49 టాప్స్ అయితే మనకి ఎన్పీలో చూడడానికి ఉంటుంది. ఇంటెల్ గ్రాఫిక్స్తో వస్తుంది అనమాట. ర్యామ్ విషయానికి వస్తే మాత్రం 32 GB LPDDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారనమాట. 7467 MHz స్పీడ్ అయితే ఉంటుంది ర్యామ్ది. స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం 1 TB M.2 NVMe Gen 4 SSD అయితే యూజ్ చేశారు. ఇక టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అన్ని పక్కన పెడితే ఫస్ట్లీ మనం బెంచ్ మార్క్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం Geekbench 6 కోర్స్ మనం అయితే చూడొచ్చు. సింగిల్ కోర్లో మనకి అరౌండ్ 2649 వస్తే మల్టీ కోర్లో 11,167 అయితే వచ్చింది, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ Geekbench ఏఎస్ కోర్స్ కూడా ఆరామ్సే వచ్చాయి. ఏ టాస్క్లు కూడా మీరు ఆరామ్సే చిన్న ఏ టాస్క్లు ఆరామ్సే చేసుకోవచ్చు. ఏఎస్ కోర్స్ అనే మీ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ Cinebench 2026 కోర్స్ చూస్తే మనకి 480 సింగిల్ కోర్లో వస్తే మల్టీ కోర్లో 2529 అయితే వచ్చింది. Cinebench R23 స్కోర్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో 1970 వస్తే మల్టీ కోర్లో 10,563 వచ్చింది. అండ్ ఓవరాల్గా PC Mark 10 అంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఒక ఆఫీస్ పర్పస్ కానీ స్టూడెంట్ పర్పస్ కానీ అన్ని టాస్క్లు ఇది ఎలా హ్యాండిల్ చేస్తుందని చెప్పడానికి PC Mark 10 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. 8,118 అయితే వచ్చిందన్నమాట. క్రేజీ పర్ఫార్మెన్స్. మీకు కావాల్సిన అన్ని స్టూడెంట్, ఆఫీస్, ప్రొఫెషనల్ టాస్క్లన్నీ ఇది హ్యాండిల్ చేయగలుగుతుంది. సో అఫ్ కోర్స్ దీంట్లో గేమింగ్ ఆడకూడదు, బట్ స్టిల్ మేము గేమ్స్ ఆడడానికి ట్రై చేసాం. CS2 ఆడితే మాకు హై సెట్టింగ్స్లో అరౌండ్ 50-60 FPS వచ్చింది. అండ్ Valorant కూడా మాకు హై సెట్టింగ్స్లో 140-150 frames per second అనేది ఆరామ్సే వచ్చింది. గేమ్ ప్లే చాలా బాగుంది. అండ్ GTA 5 విషయానికి వస్తే అఫ్కోర్స్ ఇట్స్ ఏ GPU ఇంటెన్స్డ్ గేమ్ కాబట్టి అంతగా ఎక్స్పెక్ట్ చేయలేం. 30-40 FPS మనకి కంటిన్యూస్గా ఫ్రేమ్ రేట్స్ అయితే వచ్చింది. ఓవరాల్గా డీసెంట్ గేమింగ్. వీకెండ్లో అలా ఒక 10 minutes హాఫ్ అన్ అవర్ ఆడుకోవడానికి ఓకే కానీ బట్ ఇట్స్ నాట్ ఏ గేమింగ్ ల్యాప్టాప్, బట్ వెరీ పవర్ఫుల్ అదైతే చెప్పగలను. అండ్ థర్మల్స్ విషయానికి వస్తే మాత్రం మేము స్ట్రెస్ టెస్ట్ చేసినప్పుడు అంటే Prime 95 రన్ చేసినప్పుడు మాకు మ్యాక్స్ 97 రీచ్ అయింది కానీ బట్ ఎవ్రీ టైమ్ యావరేజ్ 67 అయితే ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం లైక్ రెగ్యులర్ వర్క్స్ని మనం బేసిక్గా ఎలా ఉంటుంది Prime 95 అంటే స్ట్రెస్ టెస్ట్ ఎవ్రీ టైం మనం స్ట్రెస్ చేయం కదా, బేసిక్గా యూజ్ చేసేటప్పుడు ఎలా ఉంది అనేది చూస్తే మాత్రం ఇందులో మేము PC Mark 10 రన్ చేస్తూ థర్మల్ చెక్ చేస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ అందులో మనకి 95 అయితే రీచ్ అయింది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ యావరేజ్ 58 degrees అయితే ఉందంటే చాలా థర్మల్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంది, పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం క్వైట్ ఆపరేషన్ ఉంటుంది, మీకు ఎక్కువ ఫ్యాన్ నాయిస్ కానీ ఇట్లాంటిది కానీ ఏముండదు, వెరీ క్వైట్ ఆపరేషన్. సో ఓవరాల్గా మాత్రం నాకు పర్ఫార్మెన్స్ వైజ్గా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించింది. నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు టు బి ఫ్రాంక్. అండ్ ఫుల్ HD వెబ్ కెమెరా అయితే యూజ్ చేస్తారన్నమాట. IR వెబ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది సేమ్ లైటింగ్ కండిషన్ ఎలా ఉందో ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో సేమ్ స్టూడియో లైటింగ్ కండిషన్లో మీకు వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో నా స్కిన్ టోన్స్ కానీ హెయిర్లో షార్ప్నెస్ కానీ ఎవ్రీథింగ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు, నాకు ఎక్కడ ఇష్యూ లేదు. అండ్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి మైక్రోఫోన్ క్వాలిటీ ఎలా ఉంది కూడా ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. అండ్ అఫ్ కోర్స్ విండోస్ స్టూడియో ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. ఆటో ఫ్రేమింగ్, ఐ కాంటాక్ట్, బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా మీకు చూడడానికి ఉంటాయి. ఓవరాల్ నాకైతే అక్కడ ఇష్యూ అనిపించలేదు, మంచి వెబ్ కెమెరా క్వాలిటీ అయితే ఉంది. అండ్ ఆ తర్వాతకి అదర్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది MS Office 2024 లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో వస్తుంది. మైక్రోసాఫ్ట్ 365 1 year సబ్స్క్రిప్షన్తో వస్తుందన్నమాట. Windows 11 హోమ్ ఉంటుంది. Wi-Fi 7 అయితే యూజ్ చేస్తారు. సిగ్నల్ రిసెప్షన్లో కానీ యూజ్ చేసేటప్పుడు కానీ స్పీడ్స్లో కానీ మాకు ఎక్కడ ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్గా ఉంది. బ్లూటూత్ 5.4తో వస్తుంది. ఇక ఫైనల్ థింగ్ అన్న ఇంత సన్నగా ఉంది ఇలా ఉంది బ్యాటరీ బ్యాకప్ పరిస్థితి ఏందనే కదా, ఇందులో వచ్చేసి మనకి 75 watt-hour బ్యాటరీ అయితే యూజ్ చేస్తారు. వీళ్ళు క్లైమ్ చేసేది ఏంటంటే అప్ టు 27 hours అని చెప్తున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళ టెస్టింగ్ సినారీలో వచ్చి ఉండొచ్చు. మా టెస్టింగ్ సినారీలో మేము 50% బ్రైట్నెస్లో పెడితేనే మాకు 12 hours ఈజీగా వచ్చింది వీడియో ప్లేబ్యాక్. ఇఫ్ ఇన్ కేస్ మీరు బ్రైట్నెస్ ఇంకాస్త తగ్గించుకుంటే మేబీ మీకు ఇంకాస్త ఎక్కువ రావచ్చు. సో ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ అలాంగ్ విత్ బ్యాటరీ బ్యాకప్ అండ్ వన్ ఆఫ్ ది ప్రీమియం ల్యాప్టాప్ అనమాట. సో అండ్ అఫ్ కోర్స్ ఇది మీకు 1 year వారంటీతో పాటు 1 year యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నారు. సో దట్ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. అన్న ఇక నువ్వు దీని గురించి చెప్పు అంటే మాత్రం ఇంతసేపు మీరు వింటే వీడియో అంతా పొగడమే ఉంది కదా, మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ప్రోస్ తోపు తురుమన్నట్టే ఉంది. అందుకనే దీని ప్రైస్ 1,99,000 రూపాయలు అనమాట. సో నేనైతే ఇఫ్ ఇన్ కేస్
నేను చెప్పాను మీకు స్టార్టింగ్లో, చేతిలో పట్టుకోగానే తీసుకోవాలనిపించింది బికాస్ ఆఫ్ దట్ ప్రీమియంనెస్. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ ప్రీమియం ల్యాప్టాప్. మీకు ఇదే పర్ఫార్మెన్స్ లెనోవోలో చాలా ల్యాప్టాప్లో దొరకవచ్చు, బట్ దట్ ప్రీమియంనెస్ ఈ ల్యాప్టాప్లోనే ఉంటుంది. మీరు ఆ ప్రీమియం పే చేయగలిగితే అఫ్ కోర్స్ యూ కెన్ టేక్. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కూపన్ కోడ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఏమన్నా ఉంటే లెనోవో వెబ్సైట్లోకి వెళ్ళండి, lenovo.comలో. అక్కడ నుంచి మీరు కస్టమైజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఏమన్నా ర్యామ్ స్టోరేజ్ అటు ఇటు కస్టమైజ్ చేసుకొని మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీకు lenovo.com నుంచి అయితే వచ్చేస్తుంది అనమాట. అక్కడ కొన్ని కూపన్స్ అయితే ఉంటే ఆ కూపన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎప్పటికప్పుడు ఏమైనా కొత్త కూపన్స్ వస్తే సో ఆ నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. లేదనుకుంటే వేరే ప్లాట్ఫామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. మీకు ఎలా అనిపించింది ఈ ల్యాప్టాప్ అనేది? ఒకవేళ మీరు ఎప్పుడన్నా పట్టుకొని చూసుంటే మీ ఫీలింగ్ నాకు వచ్చినట్టే వచ్చిందా లేదనేది కింద కామెంట్ చేయడం మర్చిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.